హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 14వ వచనం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ సన్నిధి అన్నది మందిరంలో మనం ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్నదా లేదా అన్నది మీరేమన్నా అనుభవిస్తున్నారా? చాలాసార్లు మందిరంలో కూడా దేవుని సన్నిధి లేనప్పుడు అక్కడ ఒకలాంటి డిస్టర్బ్ ఆత్మ ఉంటుంది. అక్కడ మనుషులకు ఏకాగ్రత ఉండదు, అక్కడ హృదయాలు తాకబడవు. చెవులకు బాగుండొచ్చు మ్యూజిక్, అది పాటలు కూడా, హృదయం కదలదు. హృదయం కదలకుండా నువ్వు నాతో రావాలయ్యా అని అరుచుకుంటూ పాడుకోవటం వల్ల ప్రయోజనమే లేదండి. అదొక ప్రార్థనగా, అదొక విన్నపముగా, అదొక విజ్ఞాపనగా, అదొక ఆలాపనగా పాడాలి మనం పాట పాడినప్పుడు. అనుభవం లేకుండా ఉరక యేసుతో టీవీగా పోదమా అని డబాలు కొట్టుకుంటే సరిపోదు. నిజంగానే పోతున్నానా? ప్రభుతో పోతున్నానా ముందుకి? ప్రభు ఉన్నాడా నా నడకలో? ప్రభు ఉన్నాడా నా ప్రయాణంలో? ప్రభు ఉన్నాడా నాకు తోడు అని పరిశీలించుకోవాలి. ఆయన సన్నిధి కంటి కనబడదు. గాలి కంటి కనబడుతుందండి? కనబడుతుందా? ఎలా తెలుసు మరి? గాలి వీసినప్పుడు ఎట్లా తెలుస్తుంది? గాలి వీస్తుంటే మళ్ళీ ఫ్యాన్ గాలి తిరుగుతుంటే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? దాని యొక్క స్పర్శ తెలుస్తుంది, దాని యొక్క ఉనికి తెలుస్తుంది. అలాగే దేవుని సన్నిధి కంటితో చూడలేం, హృదయాన్ని తాకుతుంది. అది శరీరాన్ని కాదు నేను చెప్పేది. ఇక్కడి నుంచి కదిపెట్టుకుంటూ వస్తుంది. పైనుంచి లోపలికి వెళ్ళే సంతోషం లోకంలో ఉన్నది, లోపటి నుంచి బయటకు వచ్చేది దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే కదలిక. గుండెలు కదిలిగి దాని ప్రభావం కళ్ళల్లో కన్నీరు రావచ్చు, నీ ఒళ్ళు జలధరించవచ్చు, నీ హృదయం ఉప్పొంగొచ్చు, నీవు దానిని నీ హావభావాల్లో నువ్వు కనుగొనగలుగుతావు. అది దేవుని సన్నిధి. తేజోమేడున ప్రభువును నరుడు చూడలేడండి. ఏ నరుడు దేవుని ముఖము చూడలేడు. అందుకనే దేవుడు తాను రెడ్యూస్ చేసుకొని తన మహిమను విడిచిపెట్టి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై యేసుక్రీస్తు రూపంగా మన మధ్యకు వచ్చాడు. నన్ను చూచిన వారు నా తండ్రిని చూస్తున్నారు. ఆయన మనకు ఒక పారదర్శకంగా, అంటే ఆయన ఒక లెన్స్గా ఉన్నాడు. ఆయనలో తండ్రి అయిన దేవుణ్ణి చూడగలం. దేవుని యేసుక్రీస్తులో మనకు చూపించడం కొరకు ఈ లోకంలోనికి నరావతారుడిగా మనలాగా వచ్చి మన మధ్య నివసించాడు. మనం యేసుప్రభుని కూడా చూడలేదు. మనం చూసామా? ఆ టైంలో ఉన్నవాళ్ళు మాత్రమే చూశారు. మరి మనం చూసామా? మరి చూడకపోతే ఎట్లా నమ్ముతున్నారు? నేను చూడలేదు కానీ నా దేవుడు నాకు ఉన్నాడని తెలుసు. కోర్స్ నేను మారు మనసు పొందిన రోజు సెలువులో వ్రేలాడుతున్న ప్రభువును చూశాను. ఆయన ముఖం ఎలా ఉందని ఈ మధ్య నన్ను అడుగుతుంటే, అవును నాకు ప్రశ్న మార్క్ వచ్చింది. ఎలాగుంది ఆయన ముఖం? ఈ లైట్లో నేరుగా ఆ లైట్లోకి చూసి ఎలాగుంది లైట్ అని చెప్పండి. నా కళ్ళు అయితే కనపడవు, మళ్ళీ చూస్తే కనపడవు. 50 వాట్స్ కాదు, 1,000,000 సూర్యుడు వెలుగు కలిగిన దేవుని ముఖం చూసినప్పుడు ఆ వెలుగు తప్ప మనకేం కనపడదు. రూపం కనపడద్దు, అంతే. ఒక రూపం కనపడద్దు, ఒక ఛాయలాగా సిలువ రూపం కనపడింది నాకు. ఆయన ముఖం నేను చుట్ట కుదరదు. వెలుగులో నుంచి నేను సిలువ దర్శనాన్ని పొందాను. కల్వరి దర్శనం, కల్వరి, ఇవన్నీ. అందుకే నా బ్రతుకును మార్చిన బండగుండని బద్దలు కొట్టి నాకు నా జీవితానికి గమ్యం చూపించిన ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్న 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దర్శనము, ఆ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నా. సన్నిధిని పోగొట్టుకుంటే కొన్ని సమయాలు, కొన్ని క్షణాలు, కొన్ని రోజులు కూడా లేవు నా జీవితంలో. కొన్ని గంటలు ఎప్పుడైనా దేవుని సన్నిధి పోగొట్టుకుంటే అది తిరిగి పొందే వరకు ఆయనతో గోజాడటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకోవటం, ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి బాధకరమైన విషయాలు ఉంటే దాన్ని సరిచేసుకోవటం నేర్చుకున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో కొనసాగలుగుతున్నాను. నన్ను విడనాడొద్దు ప్రభువా, నీవు లేని ప్రయాణం వద్దు, నీవు లేని సేవ వద్దు, నీవు లేని కార్యాలు ఏదేదో చేశారని చెప్పుకోవటం వల్ల ప్రయోజనమే లేదండి. మీరెవరో నాకు తెలియదు అంటాడు రేపు పొద్దున ప్రభు. మోషే ఆశపడ్డాడు, అంటే చెప్పాడు, నువ్వు కావాలంటే
నా చేత్తో కప్పుతాను, నేను వెనక భాగం చూడు అన్నాడు. కాబట్టి మోషే ఒక వ్యక్తిగా దేవుడు తనతో వస్తున్నాడు అని అనుకోలేదు, కానీ దేవుని సన్నిధి ఆయనతో వచ్చును, ఆయన సన్నిధి తోడుగా ఉంటే చాలు అని గుర్తించాడు. 14వ వచనం మళ్ళీ చదవండి ఇప్పుడు. అందుకే ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని మోషేతో చెప్పగా, మోషే ఏమన్నాడండి? నీ సన్నిధి రాని ఎడల. ఈ ప్రార్థన మనం ప్రతిసారి చేసే పనికి, చేసే ప్రయాణానికి ముందు చేసుకోవాలి. నీకెంత ఇష్టమైందైనా, నీకెంత ప్రయోజనకరమైంది నువ్వు అనుకున్నా, ఎంత లాభకరమైందని అనుకున్నా, ఎంత మంచిదని నీ దృష్టిలో నీవు అనుకున్నా, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకుము. ప్రార్థన. నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక, నీ చిత్తమే నా పట్ల జరగనిమ్ము నాయన. నాయన, నీవు హర్షించే కొద్ది నీ బలిష్టమైన హస్తము కింద నేను అడిగి ఉంటానయ్యా. నీ చిత్తములో, నీ సమయంలో నీవు హెచ్చిస్తావని, నీవే ఉద్దేశంతో మమ్మల్ని రక్షించుకున్నావో, ఏ ఉద్దేశంతో మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావో, ఆ ఉద్దేశాలు మేము రీచ్ అవునట్లుగా మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరి జీవితంలో తండ్రి నీ సన్నిధి దయచేయ్యా. నాయన, మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమం అని వెంటాడే విశ్వాస జీవితాలను మాకు దయచేయి. ఆ కారువలే శపితమైన దాని కొరకు గుర్తుపడి కుటుంబానికే శాపకరంగా మారిపోక, దేమావలే యహలోకాన్ని ప్రేమించి పేరు లేకుండా రూపమాపిపోయినట్టు కాకుండా ఆ బ్రతుకులో నీ కొరకు నిలిచి ఉండేవారిగా, అగ్ని పరీక్షకు నిలిచి ఉండేవారిగా, నీ సింహాసనం ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ మెప్పునందేవారిగా ఉండడానికి సహాయం వచ్చింది. ఆత్మను మా హృదయాల్లో కుమ్మరించి మా బ్రతుకుల్ని నీ చిత్తానుసారంగా మలుచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వడి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్,
ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలకడా వస్తున్నాం. రండి. ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని